హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత అందమైన జీవితం 17వ భాగాన్ని వినేద్దాం. ఓనర్తో మాట్లాడి ఆటోలో చిన్న స్టాక్ వేయించాడు వసంత్. కావాల్సిన ఫాల్స్, జాకెట్ ముక్కలు ఇంకా ఎక్స్ట్రా అన్నీ వేయించి ఇంటికొచ్చేసరికి 10 అయింది. రజని రేవంత్ కోసం చూసి భోజనం చేసి పడుకుంది. రంగమ్మ, వసు హాల్లోని కూర్చునడంతో తెచ్చిన స్టాక్ అంతా ఒక పక్కన సర్దారు. మెలకు వచ్చింది రజనీకి. ఆవలిస్తూ గుమ్మం వరకు వచ్చింది. నలుగురు పనిచేయటం చూసి, ఇప్పుడు నేను వెళితే సేవలు చేయాలి, అందరికీ వడ్డించే ఓపిక అస్సలు లేదు అని తన రూమ్కి వచ్చి పడుకుంది. అన్నీ సర్దుకొని భోజనం చేసి పడుకునేసరికి 11 అయింది. తెల్లవారింది. రజని నిద్ర లేవలేదు. వస్తువుని అన్ని పనులు పూర్తి చేసి అందరికీ లంచ్ బాక్సులు పెట్టింది. అందరూ ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళగానే తను బట్టలు కుడుతూ ఫాల్స్ ఇంకా జాకెట్ ముక్కలు అమ్ముతూ చుట్టుపక్కల బాగా పేరు తెచ్చుకుంది. రోజులు గడుస్తున్నాయి. రజనీలో మార్పు అంతకంతకు పెరుగుతుంది. కానీ రేవంత్ మాటలకి అదుపులో ఉంటుంది. ఒక్కోసారి ఈ పని చేయకుండా బ్యాంకుకు వెళ్ళటం, వసు కూడా హెల్ప్ చేయకుండా చీటికి మాటికి నీరసంగా ఉందని మంచం ఎక్కటం, ఇవన్నీ రంగమ్మ గమనిస్తూనే ఉంది. రజనీ వచ్చి 2 నెలలు అవుతున్నా తన ప్రవర్తన అలానే ఉండడంతో రంగమ్మకి కాస్త కోపం వచ్చింది. అయితే ఒకరోజు పని పూర్తి చేసుకుని ఇంటికొచ్చాడు వసంత్. మిషన్ ఆపి వసంత్కి వాటర్ ఇచ్చింది వసు. అమ్మ ఏదేంటి అంది. వస్తుంది. వసు గేదెల దగ్గరికి వెళ్ళింది. ఎందుకండి ఎండలో వెళ్ళటం? నేను ఎలానో వెళ్ళాను కదా, వసంత్ పక్కన కూర్చుని అంటుంది. మామూలుగానే వెళ్ళింది వసు. ఇంకొక విషయం. ఏంటండి? రేపటి నుంచి అమ్మ పొలానికి రాదు, ఇంకా ఇంటి దగ్గరే ఉంటుంది. వసంత్ మాటలకి ఆశ్చర్యంగా చూసింది వసంతి. ఏంటండి మీరనేది? అత్తమ్మ ఇంటి దగ్గరే ఉంటుందా? అవును వసు, తనకి వయసు అయిపోతుంది కదా, ఎంతకాలం అని నాతో పొలం పనికి వస్తుంది చెప్పు, అందుకే ఇంటి దగ్గర ఉంటుంది. కాస్త నాకు స్నానానికి నీళ్లు పెట్టు అన్నాడు. సరే అండి అని వసంతి పెరటి వైపుకు వెళ్ళగానే రంగం వచ్చి కూర్చుంది. ఎందుకమ్మా? వసు చూస్తుంది కదా గేదెల్ని, నువ్వు చెప్పినా వినకుండా వెళ్తావు, కాస్త కూర్చో అని తల్లకి వాటర్ ఇచ్చాడు. రేపటి నుంచి ఎలానో ఇంటి దగ్గరే కదరా అని మాట్లాడుకుని స్నానాలు చేసి భోజనం చేశారు. తన గదికి వచ్చి మంచంపై కూర్చున్నాడు వసంత్. లోపలికి వచ్చింది వసు. ఏవండి? ఏంటి అంటూ ఫోన్ పక్కన పెట్టాడు. ఈ నెల మిషన్ కుట్టిన డబ్బులు, ఫాల్స్, జాకెట్ ముక్కలు అవన్నీ అమ్మిన డబ్బులు అని బాక్స్ తెచ్చి వసంత్ చేతిలో పెట్టింది. ఆ డబ్బు చూసి షాక్ అయ్యాడు వసంత్. ఏంటండి అలా చూస్తున్నారు అంది. ఈ నెల బాగా సంపాదించినట్టున్నావు, నాకంటే ఎక్కువ నువ్వే సంపాదిస్తున్నావు వసు నవ్వుతూ అన్నాడు. ఏంటండి ఆ మాటలు? ఇంత డబ్బు వస్తుందంటే దానికి కారణం మీరే కదా, షాప్ పెట్టడం వలన మనకి బాగా కలిసి వచ్చింది. అదైతే నిజమే వసు అని వసుని చూశాడు. ఇంతకు ముందులా లేదు వసు, చాలా వీక్ అయిపోయింది. పైగా ఆమె 2 కళ్ళు కూడా బాగా లోతుగా ఉండడం చూసి మనసులోనే బాధపడ్డాడు వసంత్. ఆమె చేతిని పట్టుకుని దగ్గరికి తీసుకుని, నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్పు. వసంత్ కోసం అని రూమ్ వరకు వచ్చిన రంగమ్మ వాళ్ళ మాటలకి బయటే నిలబడిపోయింది. ఏంటండి? ఇంతకు ముందులా నువ్వు యాక్టివ్గా లేవు, చాలా నీరసంగా కనిపిస్తున్నావు. ఎంత అడిగినా నువ్వు చెప్పడం లేదు. అసలు ఏమైంది వసు నీకు? సూటిగా అడిగాడు వసంత్. మాట్లాడలేదు. వసంతి తలదించుకుంది. వసు చెప్పు, నువ్వు దాచుకుంటే నాకు ఎలా తెలుస్తుంది మా అన్నాడు. మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. కాదండి, ఇంట్లో నా కారణంగా గొడవలు జరగడం నాకు ఇష్టం లేదు, అందుకే మీకు ఇప్పటి వరకు ఏమీ చెప్పలేదు. అంటే? రజనీ అండి, పొద్దున్నే మీరు అత్తమ్మ పనికి వెళ్తారు. తను 7 గంటలకు లేస్తుంది. అయినా సరే నేను తనని ఏమీ అనటం లేదు. చివరికి వాళ్ళ లంచ్ బాక్సులు కూడా నేనే పెడుతున్నాను. తను నాకు సహాయం చేయడం లేదని నేను ఎప్పుడూ బాధపడలేదు. ఈ మధ్యనైతే మరీ దారుణంగా ఉంటుంది. చివరికి తిన్న ప్లేట్ కూడా తీయటం లేదు. అడిగితే బాధపడుతుందని నేనేం మాట్లాడడం లేదు. అత్తమ్మ మీరు వచ్చాక పని చేస్తున్నట్టు నటిస్తుంది. అది నేను చాలాసార్లు గమనించాను. మాట్లాడితే నువ్వు ఇంట్లోనే కదా ఉంటావు, కాస్త వంట చేసి మాకు భోజనం పెట్టు అంటుంది. రేవంత్ కోసం ఆలోచించి నేనేం మాట్లాడలేదు. కానీ రజనీ పనులు నాకు నచ్చటం లేదండి. ఎక్కువ ఫోన్తో ఉంటుంది, గదిలో నుండి బయటికే రావడం లేదు. పైగా నవ్వులు. రేవంత్ అయితే స్కూల్ దగ్గర నుండి రాకని మీకు సాయంగా షాప్కి వస్తున్నాడు. ఇంకా అతను మాట్లాడుతుంది ఎవరితో కూడా నాకు అర్థం కావడం లేదు. ఈ విషయాలన్నీ అత్తమ్మతో చెబుదాం అనుకున్నాను, కానీ అత్తమ్మ ఎలా అర్థం చేసుకుంటుందో అని భయం వేసి చెప్పలేదు. నాకెందుకో రజనీ మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడడం లేదనిపిస్తుంది అని వసంతి అనగాని వసంత్ ఏమీ మాట్లాడలేదు. ఏంటండి మౌనంగా ఉన్నారు? ఈ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది వసు, నువ్వు ఇంకా రజనీ కోసం ఆలోచించుకో. తను నిన్ను ఏమన్నా అంటే అమ్మకు చెప్పు, అమ్మ చూసుకుంటుంది. నువ్వు ఎంత పని ఉన్నా సరే టైంకి తిను. నువ్వు బాగుంటేనే ఇల్లు, ఇంట్లో మనుషులు బాగుండేది. కాస్త పాలు, గుడ్డు తిను. పని ఎక్కువగా ఉంటే చెప్పు, నేను సాయం చేస్తాను. అంతేకాని నువ్వు రజనీతో గొడవ పడకు, సరేనా? నేనెందుకు గొడవ పడతానండి? ఒక్కోసారి తన మాటలకి ఏడుపు వస్తుంది. అంటే తిట్టడం లేదు, కానీ నువ్వు ఇంట్లో ఖాళీగానే కదా ఉంటున్నావు, కనీసం అందరికీ వంట చేయకపోతే ఇంకా ఎందుకు నువ్వు అని 2-3 సార్లు అందండి. ఆ టైంలో రేవంత్ లేడు, ఉంటే చాలా గొడవలు అయ్యేవి అని వెక్కి వెక్కి ఏడ్చింది. వసు భార్య ఏడుపుకి వసంత్ చాలా బాధపడ్డాడు. ఊరుకో వసు, ఏంటిది చిన్నపిల్లల? నీకు నేనున్నాను కదా, రేపటి నుంచి అమ్మ ఇక్కడే ఉండేది. నువ్వు ఏమీ మాట్లాడుకు, అమ్మ దగ్గర ఉండి అన్నీ చూసుకుంటుంది అని వసంతిని ఓదార్చాడు.
ఈ మాటలన్నీ విన్న రంగమ్మ ఆలోచిస్తూ హాల్లోకి వచ్చి కూర్చుంది. యథావిధిగా ఎప్పట్లానే టైంకి లేచింది వసు. వాకిలి కడుగుదామని బయటికి వస్తుంటే, వసు, ఏంటత్తమ్మా, పెద్దోడు లేచాడా? ఇంకా లేదత్తమ్మా, రాత్రి ఆయన తొందరగా పడుకోలేదు, నీరసంగా ఉండడంతో ఎప్పటికో నిద్రపోయారు. అవునా, సరే సరే, నీ పని చేసుకో, నేను ఇప్పుడే వస్తాను అని రేవంత్ గదికొచ్చి, చిన్నోడా చిన్నోడా అంటూ తలుపు బాధింది. హా అమ్మా అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని తలుపు తెరిచి, ఏంటమ్మా పొద్దున్నే నిద్రలేపావు? గదిలోకి చూసింది. ఆదమరిచి మంచం మీద నిద్రపోతుంది రజని. ముఖం కడుక్కొని ఆ గేదెల దగ్గర శుభ్రం చెయ్యి. అన్నయ్య ఉన్నాడు కదమ్మా. వాడింకా లేవలేదు, నీరసంగా ఉందని రోజు వాడే కదా చేసేది, నువ్వు చెయ్యి. అన్నీ అన్నయ్య చేయాలంటే కష్టం కదరా. అయ్యో, నీరసంగా ఉందా? ఏమైందమ్మా? కంగారుగా అడిగాడు రేవంత్. మామూలుగాని పని ఎక్కువ అవుతుంది కదరా, అందుకే. నీ పెళ్ళాన్ని నిద్రలేపు. నీకు వంట చేసి బాక్స్ పెట్టదా? లేపుతానమ్మా. ఎప్పుడు 7 గంటలకు తొందరగా లేవు, ఇంట్లో పూజ కట్టా చేయదా? టైంకి నిద్ర లేవటం అలవాటు చేసుకోండి ఇద్దరు అని చెప్పి బయటికెళ్ళింది. రజనీ రజనీ అంటూ లేపాడు. అబ్బా ఏంటి రేవంత్ అంటూ విసుక్కుంది. లే, వంట చేయవా? అబ్బా మీ వదిలింది కదా, చేస్తుందిలే, నన్ను నిద్ర లేపకు అంటూ దుప్పటి ముసుగు వేసుకుంది. రోజు వదినే చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు? 7 గంటలకు లేచి రెడీ అవి డ్యూటీకి వెళ్తున్నావు, కనీసం నాకు కాఫీ కూడా ఇవ్వవు, రోజు నీరసం అంటావు. ఇలా అయితే ఎలా రజనీ? ఉఫ్ అంటూ కోపంగా లేచి, ఏంటి రేవంత్, ఇంట్లో మీ వదిన ఆ మాత్రం పని చేయకపోతే ఎందుకు? రెడీ అవి డ్యూటీకి వెళ్తుంది, నేను ఏమన్నా ఆడుకోవడానికి కష్టపడడానికే కదా వెళ్తున్నాను. పైకి నేను చేసేది బ్యాంక్ ఉద్యోగం, ఆషామాషి కాదు, చాలా తలనొప్పి, నీకేం తెలుసు? నువ్వు ఒక్కదానివే చేయటం లేదు కదా వర్క్, చాలామంది చేస్తున్నారు. చూడు, వంట చెయ్యి, నా బాక్స్ పెట్టు, లేదంటే మాటలతో చెప్పను అని కోపంగా రేవంత్ బయటికి వెళ్ళగానే రజనీకి కొత్తలాడిపోయింది. బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చింది. అప్పటికే వాళ్ళ మాటలన్నీ రంగమ్మ సోఫాలో కూర్చుని వింటూనే ఉంది. రజనీ, ఏంటత్తమ్మా? కాఫీ పెట్టు. వసు పెట్టలేదా అంది. తను బయట శుభ్రం చేస్తుంది, ఈరోజు సోమవారం కదా, ఇల్లంతా మాప్ పెట్టి పూజ గది శుభ్రం చేసింది. పూజ అయ్యే వరకు తన వంటగదికి వెళ్ళదు. ఈలోపు నువ్వు కాఫీ పెట్టి టిఫిన్ వంట అన్నీ చేసాయి అని ఆర్డర్ వేసింది రంగమ్మ. అమ్మ అత్తమ్మ, ఒక్కదాన్ని అన్నీ ఎలా చేయగలను? పైగా మీకు తెలుసు కదా, నా బ్యాంకుకి లేట్ అవుతుంది. పూజ అవ్వగానే వసుని వంటగదికి రమ్మని చెప్పండి, నాకు సాయంగా ఉంటుంది. తను వచ్చే వరకు ఏం చేస్తావు? టీవీ చూస్తావా? రేవంత్కి లంచ్ బాక్స్ పెట్టాలి కదా, వండు, లేదంటే బయట తినాలి ఇద్దరు అని రంగమ్మ అనగానే రజని ఏం మాట్లాడలేదు. కోపం వచ్చినా తమాయించుకొని వంటగదికి వెళ్ళింది. వంటగది అంతా నీట్గా ఉండడం చూసి, ఇది చెయ్యొచ్చు కదా వంట, సోఫాలో కూర్చొని మాకు ఆర్డర్లు వేస్తుంది, చెప్తాను రజని అంటే ఏంటో చూపిస్తాను అనుకుని పని మొదలుపెట్టింది. వసు బయట అన్నీ శుభ్రం చేసి పొయ్యి అంతా పేడతో అలికి ముగ్గులు పెట్టి బయట బట్టల మిషన్లో వేసి తలస్నానం చేసి పూజ గదికి వచ్చి మనస్ఫూర్తిగా పూజ చేసుకుంది. ఈలోపు రేవంత్ పశువుల దగ్గర శుభ్రం చేసి పాలు తీసుకుని వచ్చాడు. ఇల్లంతా అగరవత్తుల సువాసనతో విరజిమ్మగానే గట్టిగా ఊపిరి పిలుస్తూ, ఏంటి వదిన, అప్పుడే పూజ అయిపోయిందా? పాలు క్యాన్ పక్కన పెడుతూ అన్నాడు. ష్ అంటూ సైగ చేసి దేవునికి హారతిచ్చింది వసు. అది పూజ అయ్యే వరకు మాట్లాడదు అని, కానీ కాఫీ తాగుతావా? ఇవ్వుమా అని సోఫాలో కూర్చుని రజనీ రజనీ అంటూ పిలిచాడు. ఏంటి రేవంత్? కిచెన్ రూమ్ నుంచి అరిచింది. పాల్ క్యాన్ లోపల పెట్టు, కాఫీ అయిందా లేదా? తెస్తున్నాను అంటూ గ్లాసులో పోసి బయటకొచ్చింది. ఆమె ముఖం చూస్తేనే అర్థమవుతుంది చిరాకులా ఉందని. అత్తమ్మ కాఫీ అంటూ రంగమ్మకిచ్చి రేవంత్కిచ్చింది. వసు పూజ చేసుకుని ఇల్లంతా ధూపం వేస్తూ తన గదికొచ్చి ధూపం మత్తుగా వేసింది. ఆ పొగకు నిద్రలో ఉన్న వసంత్ దగ్గుతూ పైకి లేచి, పొద్దున్నే మొదలు పెట్టావని పూజలు భక్తి అన్నాడు. ష్ అంటూ వసంత్ దగ్గరికి వచ్చి హారతిచ్చి బొట్టు పెట్టి, తగ్గిందా నీరసం అంది. హా, మీరు స్నానం చేసి పడుకున్నారు వసంత్ వేసుకున్న బట్టలు చూసి. అవును వసు, చిరాగ్గా అనిపించి తలస్నానం చేసి కాసేపు కూర్చుని పడుకున్నాను, అందుకే మెలకు రాలేదు అని వసంత్ అనగానే, పోనీలేండి, ఇప్పుడు బాగానే ఉంది కదా, కాఫీ ఇస్తాను రండి అంది. లేదు, నువ్వు తొందరగా రెడీ అవ్వు, గుడికి వెళ్దాం. నిజంగానే తీసుకెళ్తారా అంది. ఏ, ఎప్పుడు తీసుకుని వెళ్ళలేదా, అలా అడుగుతున్నావు? తొందరగా కానివ్వు, లేదంటే నాకు పనికి లేట్ అవుతుంది అని మంచం దిగి బాక్సులో పెట్టిన డబ్బు జోబులో పెట్టుకుని బయటకొచ్చాడు. ఏంటి రజని అలా నిలబడి ఉన్నావు? ఏం లేదత్తమ్మ అని వసు తన గది నుండి బయటికి రావడం చూసి, నిన్న శాలరీ ఇచ్చారత్తమ్మ, 18,000 నైట్ ఇద్దామని అనుకున్నాను, కానీ నీరసంగా ఉండడంతో ఇవ్వలేకపోయాను. ఇంకా ఇవి రేవంత్వి 12,000 అని ఇద్దరి జీతాలు రంగమ్మ చేతిలో పెట్టి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది. వసంత్ కూర్చొని రజనీని చూశాడు. ఆమె ముఖంలో గర్వపు ఛాయలు స్పష్టంగా తెలుస్తున్నాయి. బావగారు కాఫీ ఇవ్వనా అంది. వసు ఇస్తుంది, నువ్వు కూర్చో అమ్మా అని. వసు హా వస్తున్నానండి అని తన ముందుకొచ్చింది.
తన జోబులో ఉన్న నోట్ల కట్ట తీసి అమ్మకిచ్చేయి అని వసంత్ అనగాని రజని ఆ కట్ట వైపు ఏమీ అర్థం కాక చూసింది. మీరే ఇచ్చేయండి, నేనెందుకు ఇవ్వడం? నీ రెక్కల కష్టం నీ చేతులతో ఇవ్వడంలో తప్పులేదు కదా వసు, ఇవ్వు అని వసంతి చేతిలో పెట్టగానే రజని అలానే చూసింది. అత్తమ్మ డబ్బులు ఇవ్వకో, ఈ నెల రోజులు మిషన్ కుట్టిన డబ్బులు అని రంగమ్మ చేతిలో కట్ట పెట్టింది. ఏంటి ఈ నెల బాగా వచ్చినట్టున్నాయి నవ్వుతూ అడిగింది రంగమ్మ. హా అత్తమ్మ, ఎక్కువ జాకెట్లు డ్రెస్సులు వస్తున్నాయి కదా, కాస్త రేటు కూడా పెంచానత్తమ్మ. నీకు తెలివి వచ్చేసింది వసు. రావాలి అత్తమ్మ, లేదంటే ఎంత బాగా కుట్టినా తీరా కుట్టేశాక డబ్బుల దగ్గర కాయగూరల బేరం ఆడుతున్నారు. అందుకే ఖచ్చితంగా చెప్పాను, ఇస్తే ఇంతే ఇవ్వండి, లేకపోతే లేదు కుట్టనని. అందుకే ఈ నెల డబ్బులు ఎక్కువ వచ్చాయి అత్తమ్మ. మొత్తం ఎంత వసు? 34,000 అత్తమ్మ. మిషన్ డబ్బులు కాకుండా చిన్న షాప్ బట్టలు కొట్టు డబ్బులు కూడా అన్నీ కలిపి 34,000. అంటే మిషన్ డబ్బులు మొత్తం 25,000 వచ్చాయి అని వసు అనగానే రేవంత్ షాక్గా చూశాడు. వింటున్న రజనీ కళ్ళు పెద్దవయ్యాయి. వసు, ఇంట్లో అందరికంటే నువ్వే ఎక్కువ సంపాదిస్తున్నావే. ఆ మాటకి వసంత్ నవ్వుతూ, నా భార్య బంగారం అమ్మ, ఎంత సంపాదించినా ఎప్పుడూ నా మీద పెత్తనం చేయదు. అదే నాకు వసూలో నచ్చింది. వయసులో చిన్నదైనా నాకంటే తెలివి ఎక్కువ. అమ్మ, ఏది ఏమైనా నువ్వు మంచి భార్యను తెచ్చావు నాకు, అదే సంతోషం. ఎన్ని కోట్లు పెట్టినా ఇలాంటి భార్య నాకెక్కడా దొరకదమ్మా అని వసంత్ అనగానే రేవంత్ నవ్వుతూ, అదైతే నిజమే అన్నయ్య. వదిన సంపాదించాలన్నా, ఇంటి పని చేయాలన్నా, ఇంట్లో మనుషుల్ని చక్కబెట్టాలన్నా మా వదిన తర్వాతే ఏది ఏమైనా మా వదిన సూపర్ అని రేవంత్ అనగానే రజనీ ముఖంలో రంగులు మారాయి. మీ ఇద్దరి మాటలు నిజమేరా. వసూలా పని చేయాలన్నా, డబ్బు సంపాదించాలన్నా ఎవ్వరూ చేయలేరు. చివరికి నేను కూడా మిషన్ వర్క్ లేకపోయినా కూలి పని చేసైనా సరే డబ్బు సంపాదిస్తుంది. నిజం చెప్పాలంటే వసు బంగారం. చూస్తున్నావు కదా, నెలకి ఇంత డబ్బు సంపాదిస్తున్నా కూడా తను ₹1 కూడా తీసుకోదు. చివరికి నాకు తెలియకుండా కూడా పుట్టింటికి వాళ్ళకి ₹1 కూడా పంపించదు. అది తన మనసు. ఏదేమైనా వసు, నువ్వు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా సరే ఎప్పుడు యువరాణిలానే ఉంటావు అని రంగమ్మనగానే వసు ముఖం వెలిగిపోయింది. మొదటిసారి తన భర్త, తన అత్తమ్మ, మరిది గారు తన కోసం అంతలా చెప్పేసరికి వసు కళ్ళలో నీళ్లు తిరిగాయి. రజనీ లోపలే రగిలిపోయింది. వసు అంతలా సంపాదిస్తుందని తెలియక అందరూ తనని ఎక్కువ చేసి మాట్లాడేసరికి లోపలే కోపంతో ఊగిపోయింది. అసహనంగా ఫీల్ అవి అక్కడ ఉండడం ఇష్టం లేక కోపంగా తన రూమ్కి వెళ్ళింది. రజనీలో వచ్చిన మార్పు చూసి వసంత్ తనలోని తాను చిన్నగా నవ్వుకున్నాడు. ఇంకెప్పుడు నా భార్య జోలికి రాదు అనుకుని, అమ్మా ఏంటి పెద్దోడా, నేను వసు గుడికి వెళ్తాం, వచ్చాక టిఫిన్ చేస్తాం, వెళ్ళొస్తాం. సరే నాన్న అని రంగమ్మ అనగానే వసంత్ ఇద్దరు గుడికి వెళ్ళారు. అమ్మా నాకు స్కూల్కి టైం అవుతుంది, వెళ్తాను. టిఫిన్ చేయవా? చేస్తానమ్మా, ముందు రెడీ అవ్వాలి కదా అని రేవంత్ తన రూమ్కి వచ్చి సోఫాలో కూర్చొని కోపంగా ఉన్న రజనీని చూసి, రజనీ ఏంటి, ఏమైంది అలా ఉన్నావు? నేను ఎప్పుడు ఇలా మాట్లాడినా సరే మా అత్తగారు వింటుంది. రేవంత్తో ఇక్కడ కాదు, బయట మాట్లాడాలి అనుకుని, ఏం లేదు 10 నిమిషాలు రెడీ అవుతాను, బ్యాంక్కి టైం అవుతుంది అని చెప్పి గబగబా రెడీ అయ్యి బయటకు వచ్చింది. రేవంత్ ఏంటమ్మా, సాయంత్రం వచ్చేనప్పుడు బజ్జీలు తీసుకొని రారా? సరే అమ్మా అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. లూజ్గా ఉన్న చుడిదార్ వేసుకుని రెడీ అయ్యి బయటకు వచ్చింది రజని. ఎంతసేపు రజని, టైం అవుతుంది అన్నాడు. వస్తున్నాను అని అతనికి టిఫిన్ పెట్టి తను తిని రంగమ్మతో వెళ్తున్నామని చెప్పి రేవంత్ బండెక్కింది. ఏమైంది రజని అలా ఉన్నావు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అన్నాడు. ఏం మాట్లాడాలి రేవంత్, అంటే నువ్వు డల్లుగా ఉన్నావు అనిపిస్తుంది, ఏమైంది, ఒంట్లో బాలేదా? బైక్ సైడ్ కాపాడు. ముభావంగా తలదించుకుంది. రజనీ అంటూ దగ్గరకు వచ్చాడు. నా మనసు ఏం బాలేదు రేవంత్. అరే ఏమైందో చెప్పు. ఏం కావాలి రేవంత్, మీ ఇంట్లో మీ అన్నయ్యకి వదినికి తప్ప మనకి విలువ లేదని ఈ రోజున నాకు అర్థమైంది. తన ప్లాన్ని తెలివిగా రేవంత్పై అమలు చేసింది రజని. ఏంటి రజని అలా మాట్లాడుతున్నావు? నువ్వు ఇంకా మీ అన్నయ్య అమ్మ మాయలో ఉన్నావు రేవంత్. కాస్త బయట ప్రపంచంలోకి రా. నువ్వు నేను కష్టపడుతున్నావు, తెచ్చిన డబ్బంతా మీ అమ్మ చేతుల్లోనే పెడుతున్నావు. అయినా సరే మనకి ఏమి కావాలన్నా మీ అమ్మ దగ్గర చేయి చాపాలి. చివరికి ఛార్జీల దగ్గర నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ మీ అమ్మ దగ్గరే చేయి చాపాలి. చివరికి మనం ఇద్దరం సరదాగా బయటికి వెళ్ళినా సరే ఇంట్లో అందరి కోసం ఆలోచించి ఎక్కడికి వెళ్లకుండా గదిలోనే ఉంటున్నాం. పోనీ ఎక్కువసేపు ఉన్నా మీ అమ్మ ఎలా మాట్లాడుతుందంటే తెలుసుగా, నేను చెప్పేదేముంది. కానీ మీ అన్నయ్య వదిన విషయంలో అత్తమ్మ అలా ప్రవర్తించడం లేదు. వాళ్ళు అక్కడ ముందే డబ్బులు చేతిలో పెడుతుంది, అడక్కముందే. వాళ్ళతో పాటే మనం సంపాదిస్తున్నాం కదా, మరెందుకు వాళ్ళు ఇద్దరు గొప్ప అన్నట్టు మనమిద్దరం చేతకాని వాళ్ళం అన్నట్టు చూడడం? ఏడుస్తూ మాట్లాడింది. రజనీ ఎందుకు ఏడుస్తున్నావు? ఎప్పుడు లేనిది ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆమె చెంపపై కన్నీరు తుడుస్తూ అడిగాడు. కోపంగా రేవంత్ చేతిని విసిరికొట్టి, ఇదిగో ఇదే వచ్చింది నీతో చెప్పేది, ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకో. వాళ్ళని వెనకేసుకుని వస్తావు, కానీ ఒక్కసారైనా నా స్థానంలో ఉండి ఆలోచించు.
వసునే సంపాదిస్తుందా? ఏ నేను సంపాదించడం లేదా? ఇంట్లో పని చేయటం లేదా? లేదంటే ఎవరిని నేను పట్టించుకోవడం లేదా? నాకేమి తక్కువ అని అందరూ మనల్ని తక్కువ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళిద్దరిని ఎక్కువ చేయడానికి అంటూ రేవంత్ని నిలదీసింది. ఆమె మాటలు విన్న రేవంత్ ఏం మాట్లాడలేకపోయాడు. నా మాటలు ఎప్పుడూ నీకు చేదుగానే ఉంటాయి రేవంత్. నేను చిన్న పని చేసినా పెద్ద పని చేసినా ప్రతిదీ మా వదిని చేసి నేర్చుకో అంటున్నావు. అయినా నా అంతటా నేనే అన్ని పనులు నేర్చుకుని ఇంట్లో సహాయం చేస్తున్నాను. ఇంకా నువ్వు ఏమన్నా ఖాళీగా ఉంటున్నావా? స్కూల్ నుంచి రాగానే కాసేపు కూడా రెస్ట్ తీసుకో. మీ అన్నయ్య ఒకటి షాప్లో వర్క్ చేస్తున్నాడని కనీసం నాకైనా ఒక మాట చెప్పకుండా షాప్కి పరిగెడతావు. చెప్పు, ఎవరు కష్టపడడం లేదు ఇంట్లో? అందరం తెచ్చి మీ అమ్మ చేతుల్లోనే కదా పెడుతున్నావు. అయినా ఎందుకు మనల్ని తక్కువ చేయటం? అలా ఎందుకు అనుకుంటున్నావు? నాకు తెలియక అడుగుతున్నాను. మా వదిన్ని అందరూ పొగిడారనా నీ బాధ? సూటిగా అడిగాడు రేవంత్. మీ వదిన్ని పొగిడితే నాకెందుకు బాధ? మీ వదినితో నన్ను పోల్చుకు రేవంత్. నాకు చాలా నచ్చదు అసలు. కాస్త పొగరుగానే చెప్పింది. మరెందుకు ఈ అక్కర్లేని వాగుడు? చూడు, నీకు ముందు నుంచి అన్నీ చెబుతున్నాను. ఇంట్లో అంతా మా అమ్మ పెత్తనమే. మనకు తెలియకుండా మా అన్నయ్యని కానీ వదిని కానీ ₹1 కూడా ఏమీ దాపరికం చేయటం లేదు. నాకు ముందు నుంచి నీ పద్ధతి నచ్చడం లేదు రజని. ఎప్పుడు చూసినా మా వదిని ఏదో ఒకటి అంటావు. అసలు నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం జరిగిందని ఇలా మాట్లాడుతున్నావు? నీ బుర్రకి నా మనసు ఎప్పుడు అర్థం కాదు రేవంత్. చిరాగ్గా ముఖం పెట్టి రజని అనగాని రేవంత్కి ఎక్కడలేని కోపం వచ్చింది. షటాప్ రజని, ఇంకా నీ సొల్లు మాటలాపు. అసలు నాకు తెలియక అడుగుతున్నాను. ఎవరు నిన్ను తక్కువ చేశారు? ఒక రకంగా చెప్పాలంటే నీది అంత స్వార్థం, కుళ్ళు. మా వదిన్ని పొగడగాని నీకెక్కడలేని ఉడుకు మోతు. తను వచ్చి ఇలా తక్కువ ఎక్కువ అంటూ మాట్లాడుతున్నావు. ఇప్పుడే చెబుతున్నాను, నువ్వు నీకు నచ్చినట్టు ఉండడం కాదు, ఇంట్లో అందరినీ అర్థం చేసుకుని మసులుకో. నీ మాటలతో నన్ను మాయ చేసి నీ వైపుకి తిప్పుకొని నీకు నచ్చినట్టు ఆట ఆడాలంటే నేనేమి తెంగరోని కాదు. చెడు, నాకు నువ్వు ఎంత ముఖ్యమో నా కుటుంబం కూడా అంతే ముఖ్యం. చెప్పాను కదా, నీకు మా వదినంటే ముందు నుంచి ఇష్టం లేదు. ఎప్పుడు చూసినా తన్ని ఏదో ఒకటి అంటేనే కానీ నీకు మనశ్శాంతి ఉండదు. ఈరోజు కూడా మా వదిని పొగిడారని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఇది నీ స్వార్థం. నువ్వు ఇంకా బ్యాంక్లోని వర్క్ చేస్తున్నావు, కానీ మా వదిన ఒక చేత్తో అన్ని పనులు చేస్తూ అందరికంటే ఎక్కువ సంపాదిస్తుంది. అది నీకు గిట్టడం లేదు. నీకు అంతగా మా వదిన పడకపోతే ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. నీకంతగా మా ఇంట్లో మంచి పేరు పలుకుబడి రావాలంటే మా వదినికి మంచి కష్టపడి పనిచేసి డబ్బు సంపాదించు. అప్పుడు మా అమ్మ ఒక్కరితే ఏంటి, చుట్టుపక్కల అందరూ కూడా నిన్ను చప్పట్లు కొట్టి పొగుడుతారు. అర్థమైందా? ఇంకా బండి ఎక్కు అని రేవంత్ బండి స్టార్ట్ చేయగాని రజని ఏం మాట్లాడలేదు. తనకి ఎక్కడలేని కోపం వచ్చినా బయట రేవంత్తో గొడవ పడడం ఇష్టం లేక మౌనంగా బండెక్కింది. కానీ రేవంత్ మాటలు ఆమెకి ఎక్కడలేని కోపం రప్పించి వసుపై మరింత అసూయ పుట్టేలా చేసింది. గుడి చూసుకొని ఇంటికొచ్చారు వసంత్. ఏవండి, టిఫిన్ పెట్టేనా అంది. హా పెట్టు, పనికి టైం అవుతుంది కదా అని పని బట్టలు వేసుకుని బయటకొచ్చాడు. అతనికి టిఫిన్ పెట్టి భోజనం బాక్స్ పెట్టేసి అన్నీ సిద్ధం చేసింది వసు. ఏంటండి, ఏమన్నా కావాలితే ఫోన్ చేయి సరేనా అన్నాడు. సరే అండి అని వసంత్ వెళ్ళగాని వసు ఇంటిని చక్కబెట్టి చాప వేసుకుని జాకెట్లు కట్ చేయడం మొదలుపెట్టింది. వసు, ఏంటత్తమ్మా? పొద్దున మీ నాన్నగారు ఫోన్ చేశారు. నాకు మీ చెల్లికి సంబంధం ఏదో వస్తుందంట. అవునా అత్తమ్మా? ఆశ్చర్యంగా అడిగింది. అవును. వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి అనేది ఇంకా పూర్తిగా విషయం చెప్పలేదు, కానీ ఈ వారంలోనే వస్తారు. ఏదో ఒకరోజు ముందుగా మీ నాన్న ఒక మాట వేసి ఉంచారు. మంచి సంబంధం అయితే మనమే ఓకే చేద్దాం, ఏమంటావు? వసు పక్కన కూర్చుంటూ అడిగింది. మీ ఇష్టం అత్తమ్మ, మంచి సంబంధం అయితే ఎవరొద్దనుకుంటారు అని మధ్యాహ్నం వరకు మిషన్ కొట్టి పడుకుని లేచి అన్ని పనులు చేయటం మొదలుపెట్టింది. టైం 5 అవుతుండగా రేవంత్, రజని ఇద్దరు వచ్చారు. కాఫీ ఇవ్వనా రేవంత్? ఇవ్వు వదినా అని సోఫాలో కూర్చున్నాడు. చేతిలో ఉన్న బ్యాగ్ ఫోన్ తీసుకుని తన రూమ్కి వచ్చి బెడ్ మీద విసురు కొట్టి కూర్చుంది రజని ఏది రేవంత్ అడిగింది. తన రూమ్లో ఉన్నట్టుంది వదిన. కాఫీ కావాలితే తనే బయటకు వస్తుందిలే, నువ్వు పని ఏమన్నా ఉంటే చూసుకోవదినా అన్నాడు. తను అలసి వచ్చింది కదా రేవంత్, కాఫీ ఇచ్చేసి వస్తానులే అని రజని రూమ్కి వచ్చింది. కోపంగా ఉన్న వసు రాగాని ముఖం పక్కకు తిప్పుకుంది రజని కాఫీ తీసుకో అంది. నేను అడగలేదు కదా వసు, నువ్వెందుకు తెచ్చావు? అడగకపోయినా బ్యాంక్ వర్క్ అంటే మామూలు మాట కాదు కదా. నువ్వు చెప్పావు కదా, పైగా నీరసంగా అన్నావు. కాఫీ తాగు రజని. నాకేమన్నా కావాల్స్తే నేను అడుగుతాను వసు, నేను ఇప్పుడు కాఫీ తాగను అని చెప్పి టవల్ తీసుకుని స్నానానికి వెళ్ళింది. వసుకి ఏం అర్థం కాగలేదు, ఆలోచిస్తూ బయటకు వచ్చింది. వదినా, అమ్మ ఎక్కడా? సావిడి దగ్గరుంది రేవంత్. సరే, నేను అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను, అమ్మ అడిగితే చెప్పొదినా అని తన బండి కీస్ తీసుకుని రేవంత్ బయటికి వెళ్ళగాని వసంతి ఆలోచిస్తూ, ఏమైంది ఇద్దరు అలా ఉన్నారు? రజనీని చూస్తే కోపంగా ఉంది. రేవంత్ రాగానే గంట వరకు గది బయట నుంచి రాడు. అలాంటిది ఎడముఖం పెడముఖం పెట్టుకుని ఉన్నారంటే ఇద్దరు గొడవ పడ్డారా అని ఆలోచిస్తూ వంట చేసి
ఇంటి పని చేసింది. స్నానం చేసి గదికొచ్చిన రజని బయటికి రాకుండా తన ఫోన్ తీసుకుని న్యూ నెంబర్ నుంచి వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.